ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవాల్లో అగ్రస్థానంలో ఉంది. 2 విడతల ఎన్నికలకు సంబంధించి జిల్లాలో ఏకంగా 120 సర్పంచ్ పదవులు ఏకగ్రీవమయ్యాయి. ఇవన్నీ కూడా పాలకపక్షం మద్దతు బరిలో ఉన్న అభ్యర్థులే కైవసం చేసుకున్నారు. ఏకగ్రీవాలు కాని మిగతా స్థానాలకు ఈ నెల 14న రెండో విడతలో ఎన్నికలు జరగనున్నాయి. మొదటి విడత ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఏకగ్రీవాల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ముందంజలో ఉండగా కామారెడ్డి జిల్లా రాష్ట్రంలోనే అత్యధిక ఏకగ్రీవాలతో అగ్రస్థానంలో ఉంది. కామారెడ్డి జిల్లాలో మొత్తం 197 సర్పంచ్ స్థానాలు ఉండగా అందులో 44 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగతా 153 స్థానాలకు ఈ నెల 14న ఎన్నికలు జరగనున్నాయి. ఈ స్థానాల కోసం 482 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఎల్లారెడ్డి రెవెన్యూ డివిజన్లోని గాంధారి, లింగంపేట, నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి, మహమ్మద్ నగర్, నిజాంసాగర్, పిట్లంలో 44 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. అత్యధికంగా గాంధారి మండలంలో 16 సర్పంచ్ పదవులు, లింగంపేటలో 14 సర్పంచ్ స్థానాలు, నాగిరెడ్డిపేటలో 4, ఎల్లారెడ్డిలో 4 స్థానాల్లో సింగిల్ నామినేషన్లు దాఖలు కావడంతో ఏకగ్రీవమైనట్లు అధికారులు ప్రకటించారు. మహమ్మద్ నగర్, పిట్లం, నిజాంసాగర్లో ఒక్కో సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు పార్టీ మద్దతుదారుల గెలుపు కోసం కృషి చేస్తున్నారు. ఏకగ్రీవాల కోసం గ్రామస్తులతో మాట్లాడి జిల్లాలోనే అత్యధిక పంచాయతీలను ఏకగ్రీవం చేసేలా కృషి చేశారు. ఇటు తొలి, మలి విడతల్లో బరిలో నిలిచిన అభ్యర్థులు ఇంటింటికి తిరుగుతూ ప్రచారం ముమ్మరం చేశారు. నిజామాబాద్ జిల్లాలో రెండో విడత ఎన్నికలు జరగాల్సిన 196 స్థానాల్లో 38 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మిగతా 158 స్థానాల కోసం 587 మంది బరిలో ఉన్నారు. రెండో విడతలో నిజామాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని ధర్పల్లి, డిచ్పల్లి, ఇందల్వాయి, జక్రాన్పల్లి, మక్లూర్, మోపాల్, నిజామాబాద్ రూరల్, సిరికొండలో ఎన్నికలు జరగనున్నాయి. డిచ్పల్లి, మక్లూర్లో 7 పంచాయతీలు, ధర్పల్లి, సిరికొండలో 6 పంచాయతీల చొప్పున ఏకగ్రీవమైనట్లు అధికారులు ప్రకటించారు. తొలి విడతలో జిల్లాలో 38 పంచాయతీలు ఏకగ్రీవం కాగా రెండో విడతలో 82 సర్పంచ్ పదవులు ఏకగ్రీవమయ్యాయి. 2 విడతల్లో కలిపి మొత్తం 120 పంచాయతీ స్థానాల్లో పోటీ లేకుండానే అధికార పార్టీ మద్దతుదారులు గెలిచారు. ఈ నెల 11న తొలి విడత ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో యువకులు, వృద్ధులు కూడా ఎంతో ఉత్సాహంగా బరిలోకి దిగారు. సర్పంచ్ పదవితో పాటు వార్డు సభ్యుల పదవులకు బరిలో ఉన్న వారిలో మెజారిటీ అభ్యర్థులు యువతే కావడం విశేషం. మరోవైపు 8 పదుల వయసు దాటిన వృద్ధులు కూడా ఉత్సాహంగా ఎన్నికల సమరానికి కదం తొక్కుతున్నారు. ఇంతటి రాజకీయ చైతన్యాన్ని గతంలో ఎన్నడూ చూడలేదంటున్నారు రాజకీయ పరిశీలకులు. తమ గ్రామాలను అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో యువత పెద్ద సంఖ్యలో నామినేషన్లు వేయడం శుభసూచకమే అంటున్నారు మేధావులు. తెలంగాణ రాష్ట్రంలో 3 విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. పార్టీల పరంగా జరిగే ఎన్నికలు కాకపోయినా అన్ని పార్టీలు తమకు అనుకూలమైన అభ్యర్థులకు మద్దతు ఇస్తున్నాయి. ఎన్నికల ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో 3 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 12,733 సర్పంచ్ పదవులకు ఎన్నికలు జరగనున్నాయి. 1,12,288 వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు జరగనున్నాయి. ఇంచుమించు 4వ వంతు సర్పంచ్ పదవులు, వార్డు సభ్యుల పదవులు ఏకగ్రీవం అయిపోయాయి. ఏకగ్రీవాలు అయిన కొన్ని చోట్ల వివాదాలు రాజుకున్నాయి. ఈ ఎన్నికల్లో యువత పెద్ద సంఖ్యలో నామినేషన్లు వేయడం వారిలోని ఉత్సాహానికి, రాజకీయ చైతన్యానికి తిరుగులేని నిదర్శనం. అంతేకాదు, ఎన్నికల బరిలోకి దిగిన యువతలో మెజారిటీ అభ్యర్థులు మంచి చదువులు చదివి చక్కటి ఉద్యోగాలు చేసుకుంటున్న వారు కావడం విశేషం. కొందరు యువతీ యువకులు అయితే సాఫ్ట్వేర్ ఉద్యోగాలను సైతం వదులుకుని రాజకీయ తెరపై మెరిసేందుకు ముందుకు వచ్చారు. డాక్టర్లు, ఇంజనీర్లు, ఇతరత్రా ప్రొఫెషనల్స్ కూడా తాము పుట్టిన గ్రామాల తలరాతను మార్చాలన్న సంకల్పంతో ఎన్నికల బరిలో దిగారు. ఎన్నికల సంఘం గణాంకాల ప్రకారం నామినేషన్లు వేసిన వారిలో 75% మంది 30 నుంచి 44 ఏళ్ల లోపు వారే కావడం గమనార్హం. ఊళ్లల్లో ఉన్న రొటీన్ రాజకీయాలను మార్చి తీరాలన్న కసి యువతలో కనిపిస్తోంది. ఆ కసితోనే ఎన్నికల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. సర్పంచ్ పదవులకు పోటీ పడుతున్న వారిలో 62%, వార్డు మెంబర్లుగా బరిలో ఉన్న వారిలో 78% యువతే కావడం మార్పుకు సంకేతం. మొత్తం మీద 11,000 మందికి పైగా యువతీ యువకులు ఎన్నికల బరిలో ఉన్నారు. యువత ఉత్సాహంగా ఉరకలు వేస్తోంటే తామేమీ తగ్గేది లేదని పండు ముదుసళ్లు కూడా ఎన్నికల సమరానికి సై అంటున్నారు. బిడ్డల తల్లులు సైతం ఎన్నికల్లో ఢీకొడుతున్నారు. అత్తాకోడళ్లు, తల్లి కూతుళ్లు ఒకరిపై ఒకరు యుద్ధానికి సిద్ధమైపోయి విస్తృతంగా ప్రచారం చేసేసుకుంటున్నారు.
ఎన్నికల్లో జనాకర్షక హామీలు ఇవ్వడం ఒక ఎత్తైతే తామిచ్చిన హామీలు నెరవేర్చకపోతే తమని నిలదీయొచ్చంటూ కొందరు ఏకంగా బాండ్ పేపర్లు కూడా విడుదల చేస్తున్నారు. మొత్తానికి తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు ఎన్నడూ లేనంత ఉత్సాహంగా జరుగుతున్నాయి. ఎన్నికలంటేనే అదో రకం మజా. ఎన్నికల్లో గెలిచేయాలి, చట్టసభల్లో అడుగు పెట్టేయాలి. ఈ క్రమంలో ఎవరితో పోటీకైనా రెడీ అయిపోవాలి. రామగుండం నియోజకవర్గంలోని ఓ గ్రామంలో అత్తాకోడళ్లు ఎన్నికల సమరానికి సై అని బరిలో దిగిన సంగతి తెలిసిందే. ఖమ్మం జిల్లాలోని ఓ గ్రామంలో ఏకంగా తల్లి కూతుళ్లే ఒకరిపై ఒకరు పోటీ చేస్తున్నారు. ఎవరు గెలిచినా సర్పంచ్ పదవి ఆ కుటుంబంలోనే ఉంటుంది. అంతా బానే ఉంది, కానీ గ్రామంలో ఉన్న బంధువులకు మాత్రం పెద్ద చిక్కొచ్చి పడింది. తల్లికి ఓటేయాలా లేక కూతురికి ఓటేయాలా అన్న తేల్చుకోవడానికి తలలు పట్టుకుంటున్నారు. సర్పంచ్ పదవి కోసం పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ మద్దతుతో తేజావత్ సామ్రాజ్యం ఎన్నికల బరిలో దిగింది. ఆమె కూతురు బానోతు పాప బీఆర్ఎస్ మద్దతుతో ఎన్నికల్లో పోటీ చేస్తోంది. తమని గెలిపిస్తే గ్రామాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతామని, అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని తల్లి కూతుళ్లు ఇద్దరూ ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల్లో పోటీ వరకు తమ మధ్య సమరం ఉంటుంది, కానీ కుటుంబంలో తమ మధ్య ఎలాంటి తగవులు లేవని తల్లి సామ్రాజ్యం అంటున్నారు. వాస్తవం కాంగ్రెస్ పార్టీగా నిలబెట్టారు. ఇక అనుకోకుండా టీఆర్ఎస్ వాళ్ళు మా అమ్మాయిని నిలబెట్టారు. ఆమె దారి ఆమెకే, నా దారి నాకే. మాకు తర్వాత తగులు ఏం లేవు. నా కూతురు ఆమె మీద నాకు తగు ఎందుకు, నా మీద ఆమెకు తగు ఎందుకు, ఏది లేదు. ఈ పార్టీ వరకే ఎప్పుడు మేము కలిసి ఉంటాం. తర్వాత వాళ్ళ ఇంటికి నేనైనా పోవచ్చు, మా ఇంటికి ఆమె రావచ్చు. మాకు తగులు అయితే లేవు. మాకు తగులు అయితే పెన్బెల్లి పంచాయతీ వాళ్ళు సర్పంచ్గా కాంగ్రెస్ పార్టీగా నిలబెట్టారు. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా. నేను ఎప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా. పెన్వేలి వాళ్ళు ఎప్పటికీ కోరుకుంటున్నారు నన్ను. ఈ పంచాయతీని ఎస్టీ మహిళకు కేటాయించారు. దాన్ని అందిపుచ్చుకుని తల్లి కూతుళ్లు నామినేషన్లు వేశారు. ఓ చిన్న కుటుంబంలో తల్లి ఒక పార్టీ, బిడ్డ మరో పార్టీ తరపున పోటీ చేస్తూ ఉండడంతో ఎన్నిక ఆసక్తికరంగా మారింది. ఇద్దరిలో ఎవరికి ఓటు వేయాలో అర్థం కాక బంధుమిత్రులు డైలమాలో పడ్డారు. సాధారణ ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలకు ఏమాత్రం తీసిపోకుండా సర్పంచ్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు రకరకాల హామీలతో మేనిఫెస్టోలు రూపొందించేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లాలోని ఓ పంచాయతీలో సర్పంచ్ పదవికి ఓ మహిళ పోటీ చేస్తున్నారు. ఆమె తరపున ప్రచారం చేస్తోన్న భర్త తన భార్యని గెలిపిస్తే తాను అది చేస్తా ఇది చేస్తానని హామీలు ఇచ్చి ఊరుకోలేదు. ఏకంగా ఓ బాండ్ పేపర్ కూడా రాసిచ్చేశారు. తాను గెలిచిన తర్వాత 6 నెలల్లో తానిచ్చిన హామీలు నెరవేర్చకపోతే పదవికి రాజీనామా చేస్తానని ఆ బాండ్ పేపర్లో పేర్కొన్నారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం అర్పణపల్లి గ్రామంలో సర్పంచ్ ఎన్నికల్లో బుడిగే శృతి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఆమె తరపున భర్త అశోక్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. టెంట్ హౌస్ నడుపుకుంటూ ఉపాధి పొందుతోన్న అశోక్ తన భార్యను గెలిపిస్తే తన టెంట్ హౌస్ సామాగ్రిని పంచాయతీకి ఇచ్చేస్తానని, ఊరిలో ఏ శుభకార్యం జరిగినా టెంట్ హౌస్ సామాగ్రిని ఉచితంగా అందిస్తానని హామీ ఇచ్చారు. అంతేకాదు, ఏ పేదింటిలో పెళ్లి జరిగినా, ఎవరైనా చనిపోయినా 5,116 ఇస్తామన్నారు. గ్రామస్తులందరికీ ఉచితంగా మినరల్ వాటర్ను అందిస్తామన్నారు. 6 నెలల్లోపు ఫంక్షన్ హాల్ నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తెస్తానన్నారు. చిత్రమేంటంటే ఈ హామీలన్నీ తాను నోటికొచ్చింది చెప్పేయడం లేదని, తాను ఇచ్చిన హామీలను 6 నెలల్లో అమలు చేయకపోతే తన భార్య సర్పంచ్ పదవికి రాజీనామా చేస్తుందని ఏకంగా బాండ్ పేపర్ కూడా విడుదల చేశారు. ఈ మేనిఫెస్టోలో ఉన్నాయి. ముఖ్యంగా నేను గెలిచిన 24 గంటల్లో చేసే పనులు 3 ఉన్నాయి. అందులో ఒకటి టెంట్ హౌస్ సామాగ్రిని గ్రామ పంచాయతీకి అప్పచెప్పడం, 5,016 పేదింటి బిడ్డ పెళ్లి కానుకగా అందించడం, అలాగే 5,016 ఎవరైనా కుటుంబంలో మరణిస్తే అందించడం. ఇంకోటి ఉంది, ఉచిత మినరల్ వాటర్ అందజేయడం. ఇవి కనుక నేను గెలిచిన 24 గంటల్లో ఇవి చేసి 6 నెలల లోపు చేసే పనులు కొన్ని ఉన్నాయి. అందులో ఫంక్షన్ హాల్ నిర్మాణం, గ్రంథాలయం ఏర్పాటు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మొదలగున ఉన్నాయి. ఇవన్నీ ఒక బాండ్ పేపర్ మీద, 50 రూపాయల బాండ్ పేపర్ మీద రాసి హామీ పత్రం గ్రామ ప్రజలకు అందజేయడం జరిగింది. అందులో ఉన్న పనులు ఏ ఒక్కటి నెరవేరకపోయినా నేను 6 నెలల్లో ఈ పనులను చేయకపోతే పదవి నుంచి తొలగిపోతానని రాసి ఇవ్వడం జరిగింది. ఎన్నికల ప్రచారం కూడా ఒక ఆర్టే అంటున్నారు పరిశీలకులు. హామీలు ఇవ్వడం ఒక ఎత్తైతే వాటికి పూచీకత్తుగా బాండ్ పేపర్ ఇవ్వాలన్న ఆలోచన చేయడం మంచిదే అంటున్నారు వారు. గ్రామంలో ఇప్పుడు ఈ బాండ్ పేపర్ ప్రచారంపైనే చర్చ జరుగుతోంది. పంచాయతీ ఎన్నికల పోరు గ్రామాల్లో రసవత్రంగా సాగుతోంది. ఓట్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు నానాపాట్లు పడుతున్నారు. ఉదయం మొదలుకొని రాత్రి పొద్దుపోయే వరకు ప్రచారంలో హడావిడిగా గడుపుతున్నారు.
ప్రతి ఓటు కీలకం కావడంతో అభ్యర్థులు ఓటరు లిస్టులు ముందు పెట్టుకుని కుస్తీలు పడుతున్నారు. ముఖ్యంగా ఉపాధి కోసం గ్రామం విడిచి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారిని తిరిగి గ్రామానికి తీసుకొచ్చేందుకు నానా పాట్లు పడుతున్నారు. తాయిలాలు, మందు, విందు, దారి ఖర్చుల పేరుతో భారీ ఆఫర్లు ప్రకటిస్తున్నారు. తెలంగాణలో ఈ నెల 11, 14, 17 3 విడతల్లో జరగనున్న పంచాయతీ ఎన్నికలతో గ్రామాల్లో ఎక్కడ చూసినా సందడి కనిపిస్తోంది. ప్రచారాలతో ప్రత్యర్థులు హోరెత్తిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో గెలుపు అనేది అతి తక్కువ ఓట్ల తేడాతోనే ఉంటుంది. అందుకే ప్రతి ఓటు ఎంతో విలువైంది. అందుకే పంచాయతీ బరిలో ఉన్న అభ్యర్థులంతా ఓటర్ లిస్టును చేతుల్లో పెట్టుకుని గెలుపు కోసం వ్యూహ రచన చేస్తున్నారు. తమ వారు ఎవరు, అవతలి వారిని ఎలా తమ వైపు తిప్పుకోవాలి, అవతలి వారి సంఖ్య ఎంత, వారికి ఏ మేర సమర్పించుకోవాలి, అయ్యే ఖర్చు ఎంత, ఇలా లెక్కలు వేసుకుంటున్నారు. కుల సంఘాలు, మహిళా సంఘాల ప్రతినిధులను కలుస్తూ ఓట్లు అడుగుతున్నారు. సామాజిక వర్గాల వారీగా ఓటర్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీల రహితంగా ఎన్నికలు జరుగుతున్నా అధికార ప్రతిపక్ష పార్టీలు తమ పార్టీల మద్దతుతో నిలిచిన అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తున్నారు. గెలిపిస్తే గ్రామానికి రహదారులు, భవనాలు నిర్మిస్తామంటూ హామీల మీద హామీలు గుప్పిస్తున్నారు. ఉదయం, సాయంత్రం ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తూనే రాత్రి వేళల్లో మందు పార్టీలు, విందులు ఏర్పాటు చేసి రక్తి కట్టిస్తున్నారు. ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ముందుకు వెళ్తున్నారు. తండాలు పంచాయతీలుగా ఏర్పడిన తర్వాత వలస ఓట్లు కీలకంగా మారాయి. వలసలకు కేరాఫ్గా ఉన్న పాలమూరు జిల్లాలో అనేక మంది ఉపాధి కోసం ముంబై, పూణే, చెన్నై, హైదరాబాద్, బెంగళూరుకు వలస వెళ్తారు. ఇప్పుడు వారి ఓట్లు కీలకం కావడంతో వారిని ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు పట్నం బాట పట్టారు. స్వయంగా వెళ్లలేని అభ్యర్థులు తమ తరపున నమ్మకమైన వారిని పంపిస్తూ వలస ఓటర్లను సంతృప్తిపరిచేందుకు ఏం చేయాలో తెలుసుకుని ఆ పని కానిచ్చేస్తున్నారు. ఎక్కువ మొత్తం ఒకే దగ్గర ఓట్లు ఉంటే వారికి ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేస్తున్నారు. ఒకరిద్దరైతే బస్సులు, రైళ్లలో వచ్చిపోయేలా ప్లాన్ చేస్తున్నారు. వారికి వచ్చిపోయే దారి ఖర్చులు సమర్పించుకుంటున్నారు. ఓటేసేందుకు వచ్చే వారి మంచి చెడ్డ, మందు, విందు అంతా మాదే అంటూ రాయబారాలు చేస్తున్నారు సర్పంచ్ అభ్యర్థులు. నజరానాలతో పాటు ఓటేసేందుకు రావటం వల్ల నష్టపోయిన వారి రోజువారీ కూలీ డబ్బులను సైతం ఇస్తామంటున్నారు సర్పంచ్ అభ్యర్థులు. తమకు ఓటు వేస్తారనే నమ్మకం ఉన్నవారిని మాత్రమే దూర ప్రాంతాల నుంచి వ్యయ ప్రయాసలు కూర్చి గ్రామాలకు తీసుకొస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని నారాయణపేట, నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల జిల్లాల్లోని అనేక గ్రామాల నుంచి లక్షలాది మంది ఉపాధి కోసం వలస వెళ్లారు. నిజానికి వీళ్లంతా దసరా, దీపావళి పండుగలకు మాత్రమే తిరిగి గ్రామాలకు వస్తారు. 5 ఏళ్ల కోసం వచ్చే పంచాయతీ ఎన్నికల సమయంలోనూ సొంత గ్రామాల బాట పడతారు. ఎన్నికల పేరుతోనైనా ఇంటి దగ్గర ఉన్న తమ కుటుంబ సభ్యులను కలిసిపోవచ్చుననే ఉద్దేశంతో పల్లెకు రావటానికి ఇష్టపడతారు. వలస ఓటర్లను ఆకట్టుకోవడంలో సర్పంచ్ అభ్యర్థులు సక్సెస్ అయితే ఎన్నికల ఫలితాలే తారుమారయ్యే పరిస్థితి ఉంటుంది. నారాయణపేట జిల్లా దన్వాడ మండలం తోలగుట్ట తండా గ్రామంలో మొత్తం 876 ఓట్లుండగా అందులో 450 మంది ఓటర్లు మహారాష్ట్రలోని పూణేలోనే ఉంటున్నారు. వీరంతా భవన నిర్మాణ మేస్త్రీలుగా, దినసరి కూలీలుగా పనిచేసుకుంటున్నారు. ఈ పంచాయతీ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న పాండు నాయక్ పూణే వెళ్లి అక్కడ ప్రచారం చేస్తున్నారు. ఈ నెల 14న తోలగుట్ట తండాలో ఎన్నికలు జరగనున్నాయి. కూలీ పనుల కోసం వలస వెళ్లిన ఓటర్లందరినీ తండాకు రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తనను గెలిపిస్తే తండాకు బీటీ రోడ్డు, పంచాయతీ భవనం నిర్మిస్తానని హామీ ఇస్తున్నారు. ఒక తోలగుట్ట తండా అనే కాదు, నారాయణపేట, కొడంగల్, మక్తల్, జడ్చర్ల, నాగర్ కర్నూల్, వనపర్తి, కొల్లాపూర్ నియోజకవర్గాల నుంచి ఇతర ప్రాంతాలకు కూలీ పనుల కోసం వలస వెళ్లిన వారిని తీసుకువచ్చి ఓట్లు వేసేలా సర్పంచ్ అభ్యర్థులు ఫోకస్ పెట్టారు. అక్కడే అందరినీ ఓ దగ్గరకు చేర్చి విందు భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. మొత్తంగా సర్పంచ్ అభ్యర్థులు వలస ఓటర్ల కోసం చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో అనేది ఫలితాలు వెల్లడయ్యేదాకా తెలియదు. తొలి విడత పంచాయతీ ఎన్నికలకు ఉమ్మడి పాలమూరు జిల్లాలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎన్నికల కోసం నియమింపబడిన అధికారులు, సిబ్బంది వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు సామాగ్రిని తీసుకుని తరలి వెళ్తున్నారు. ఏకగ్రీవ పంచాయతీలు కాక మిగిలిన 492 సర్పంచ్, 3720 వార్డులకు తొలి విడతగా రేపు ఎన్నికలు జరగనున్నాయి. 200 ఓట్లకు ఒక పోలింగ్ కేంద్రం చొప్పున ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయ్ భాస్కర్ అందిస్తారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం నిర్వహించేటువంటి యొక్క ఎన్నికల ప్రక్రియకు సంబంధించినటువంటి దాంట్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎవరైతే ఎంపికైనటువంటి ఏపీఓలు, పీఓలు, తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి వీరంతా కూడా ఈ యొక్క ఎవరైతే డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఉన్నో వారికి సంబంధించిన సామాగ్రి అంతా కూడా తీసుకొని వెళ్తుండేటువంటి యొక్క దృశ్యాలను కూడా మనం చూస్తాం. ప్రస్తుతం మనము మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఉండేటువంటి యొక్క డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఉన్న ఒకసారి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొదటి విడతలో 24 మండలాల పరిధిలోని 550 గ్రామ పంచాయతీలు, 4840 వార్డులు ఏవైతున్నాయో వాటిలో ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా ఇందులో 58కి సంబంధించినటువంటి యొక్క సర్పంచ్ పదవులు, తర్వాత 1120 వార్డులు ఏవైతున్నాయో అందులో ఇవన్నీ ఏకగ్రీవం కావడంతో ఇక మొదటి విడతలో ఈ 24 మండలాల పరిధిలోని 492 సర్పంచులకు, తర్వాత 3720 వార్డులకు సంబంధించినటువంటి దాంట్లో ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 గంటలకు జరిగే దానికోసం కావాల్సినటువంటి యొక్క సామాగ్రి ఏదైతే ఉందో వాళ్ళకి సంబంధించినటువంటి సామాగ్రిని అంతా కూడా వారు సరిపోల్చుకునేటువంటి యొక్క దృశ్యాలను కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. మొత్తంగా మాత్రము ఈ యొక్క 200 ఓటర్లకు సంబంధించినటువంటి ఒక పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇందులో పీఓ అండ్ ఓపీఓ ఉంటారు. ఒకవేళ సమస్యాత్మకమైనటువంటి దాంట్లో 3 ఉంటారు. అదనంగా ఇంకొకరిని నిర్మించడం జరిగింది. హైపర్ సెన్సిటివ్ సెంటర్లో మాత్రం అదనంగా ఇంకొకరిని కూడా నిర్మించారు. అంటే ఆ సెంటర్లో మాత్రం 4 ఉంటారు. మొదట పీఓ, ఆ తర్వాత ఓపీఓతో పాటు మరో 2 కూడా అక్కడ కేటాయించడం జరిగింది. ఆ విధంగా కావాల్సినటువంటి యొక్క సిబ్బందిని అంతా కూడా వాళ్ళంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక పోలీస్ శాఖ తరపున ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక రూట్ మ్యాప్ను ఏర్పాటు చేసుకొని ప్రతి సెంటర్లో 2 పోలీసులు భద్రత ఉండే విధంగా వారికి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఏర్పాటు చేసినటువంటి దాంట్లో ఈ సిబ్బంది ఏదైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చినటువంటి మొత్తం 88 రకాల సామాగ్రి ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా దీంట్లో వినియోగించడం జరుగుతుంది. మనము ఒకసారి చూడొచ్చు. ఈ యొక్క బ్యాలెట్ బాక్సులు కానీ వాళ్ళకు అందజేసేటువంటి సామాగ్రిని అంతా కూడా వాళ్ళకు డిస్ట్రిబ్యూట్ చేస్తుండేటువంటి యొక్క దృశ్యాలను చూడొచ్చు. అయితే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం 80 సంవత్సరాలకు పైబడినటువంటి వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకునేటువంటి అవకాశము కల్పించినా కూడా ఈ పంచాయతీ ఎలక్షన్లో మాత్రం ఆ రకమైనటువంటి వెసులుబాటు లేదు. అంటే తప్పకుండా ప్రతి వారు కూడా పోలింగ్ కేంద్రానికి వచ్చి మాత్రమే ఓటు వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ విధంగా అయితే కేటాయించబడినటువంటి వాళ్ళు ఎవరైనా రాకపోతే అదనంగా ఉండేటువంటి సిబ్బంది కూడా నియమించుకోవడం జరిగింది. మనం చూస్తున్నాం ఈ యొక్క కేంద్రాల వద్ద ఈ ఎవరైతే నియమించబడినటువంటి ఏపీఓ, పీఓ, తర్వాత వాళ్ళంతా కూడా ఈ యొక్క కేంద్రాల వద్ద వాళ్ళకి సంబంధించినటువంటి యొక్క సామాగ్రిని అంతా కూడా తీసుకుని వెళ్తున్నారు. ప్రత్యేకమైనటువంటి వాహనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎలాంటి ఇబ్బంది కానీ తర్వాత అవాంతరాలు లేకుండా ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకోసం మాత్రము ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కెమెరామెన్ అరవింద్తో విజయభాస్కర్, సాక్షి న్యూస్, మహబూబ్ నగర్. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారుతున్నాయి. డిమాండ్ ఉన్న ఆ పంచాయతీని కైవసం చేసుకునేందుకు అభ్యర్థులు కోట్లు కుమ్మరించడానికి సైతం సిద్ధపడుతున్నారు. ఇంతకీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే ఖరీదుగా మారిన ఆ గ్రామ పంచాయతీ ఏంటి? ఎందుకు అంత ప్రతిష్టాత్మకం? భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పెద్ద సంఖ్యలో ఓటర్లు కలిగిన మేజర్ గ్రామ పంచాయతీల్లో ఒకటైన సారపాకలో ఎన్నికల సమరం రసవత్తరంగా మారింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సారపాక గ్రామ పంచాయతీకి ఇవే మొదటిసారి ఎన్నికలు కావడంతో ఇక్కడి సర్పంచ్ అభ్యర్థులు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సారపాక పంచాయతీ ఎన్నికలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలుగా నిలుస్తున్నాయి. ఎలాగైనా గెలవాల్సిందే అనే పట్టుదలతో ఉన్న అభ్యర్థులు ఖర్చుకు వెనకాడడం లేదు. ఇప్పటికే దాదాపు 1.5 కోటి నుండి 2 కోట్ల రూపాయల వరకు అభ్యర్థులు ఖర్చులు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ గ్రామ పంచాయతీ పరిధిలో ప్రధానంగా అతిపెద్ద పేపర్ కర్మాగారం ఉండటం, దానికి అనుబంధంగా ఉండే రాజకీయ ప్రాధాన్యత దృష్ట్యా ప్రధాన పార్టీలు, అభ్యర్థులు ఈ ఎన్నికలను సవాల్గా తీసుకున్నారు. సారపాక గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ పదవికి ప్రధానంగా 2 అభ్యర్థుల మధ్య పోటీ కీలకంగా మారింది. గతంలో 2 సార్లు సారపాక సర్పంచ్గా పనిచేసిన ధారావత్ చందు నాయక్ ఈసారి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిగా ప్రముఖ కాంట్రాక్టర్ శివరామ్ కిషోర్ నాయక్ బరిలో ఉన్నారు. గత అనుభవం ధారావత్ చందు నాయక్ అదనపు బలంగా మారగా అధికార పార్టీ మద్దతుతో శివరామ్ కిషోర్ నాయక్ రంగంలో దిగారు. ఈ 2 అభ్యర్థులు ఎంత ఖర్చైనా చేసేందుకు వెనకాడడం లేదు. గతంలో సారపాక పంచాయతీ ఎన్నికలలో ఓటర్లను ఆకర్షించేందుకు అభ్యర్థులు రైస్ కుక్కర్లు, మిక్సీలు పంపిణీ చేసిన సందర్భాలు ఉన్నాయి.
ప్రస్తుతం అభ్యర్థులు ఇప్పటికే కార్యకర్తల్ని, కొందరు చోటామోటా లీడర్లను ప్రసన్నం చేసుకునేందుకు వారికి ప్రత్యేకంగా శిబిరాలను సైతం పెట్టి మద్యం, విందు, వినోదాలను ఏర్పాటు చేశారు. మొదటి విడత ప్రచారం ముగియటంతో ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు అభ్యర్థులు తాయిలాలను పంచేందుకు సిద్ధమవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. హోరాహోరీ పోరులో ఓటర్లు ఎవరికి పట్టం కడతారు, సారపాక మేజర్ పంచాయతీ ఎన్నికల సమరం ఫలితం ఎలా ఉండబోతోంది అనేది తెలియాలంటే ఈ నెల 11 వరకు వేచి చూడాల్సిందే.